నమస్కారం. భారతదేశంలో మనిషి జీవించడం అన్నది ఎంత ముఖ్యమో, జీవించడం అనేది గౌరవంగా ఉండడం ఎంత ముఖ్యమో, మరణించేటప్పుడు కూడా గౌరవంగా మరణించడం కూడా అంతే ముఖ్యం. ఆర్టికల్ 21 సబ్జెక్ట్ కరెక్షన్ అదే ఆర్టికల్ 21. ఈరోజు ప్యాసివ్ యుతనేషియా అని చెప్పి హరీష్ రాణ్ అని ఒక కుర్రాడు, అది 2013 చండీగఢ్ యూనివర్సిటీ. పాపం అనుకున్న ప్రమాదం, 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడ్డాడు. బాగా తలకి డ్యామేజ్ అయింది, ఆసుపత్రిలో పెట్టారు, ట్రీట్మెంట్ నడుస్తుంది. బతకడం కష్టమన్నారు, సరే ట్రై చేస్తున్నారు, బతికిస్తున్నారు. ఇంతలో ఆ పిల్లోడికి ఆల్మోస్ట్ ఒక వెంటిలేటర్ సపోర్ట్ మొత్తం. ప్యాసివ్ యుతనేషియా అంటే ఏంటంటే ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ఆసుపత్రిలో ఒక వ్యక్తి బతుకుతూ ఉన్నాడు. ఆ లైఫ్ సపోర్ట్ తీస్తే చనిపోతాడు ఆ పిల్లోడు, ఆ మనిషి చనిపోతాడు. అలా తీసేటప్పుడు ప్యాసివ్ యుతనేషియా అంటారు, కారుణ్య మరణం. ఇండియాలో ఇప్పటివరకు అలా లేదు. 2018లో ఎప్పుడు ఈ కారుణ్య మరణం సంబంధించి మార్గదర్శకాలు ఇచ్చింది కోర్టు. అంతే ఇండియాలో ఫస్ట్ టైం ఓ మనిషిని స్వచ్ఛందంగా చనిపోవడానికి గాను సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చేసారు. వాస్తవానికి మొన్న జనవరిలోనే తీర్పు రావాలి, బట్ రిజర్వ్లో పెట్టారు. అందుకు డివై చంద్రచూడ్ ఉన్నారు చూసారా, ఆయన ఉన్నప్పుడు ఇది ఆయన బెంచ్ మీదకి వస్తే ఆయన ఏమన్నారంటే, లైఫ్ సపోర్ట్ సిస్టమ్తో బతుకుతున్నాడు అంటే, మెడిసిన్స్ బాడీ దగ్గర బతుకుతున్నాడు అంటే దాన్ని అతను బతుకున్నట్టే, ఎందుకు తీయాలి, వద్దు ఉంచండి అన్నారు. అవుతున్న ఖర్చుని గవర్నమెంట్ని పెట్టుకోమన్నారు. దాన్ని ఆల్ ఇండియా ఆఫ్ మెడికల్ సైన్స్లో ఉంచారు, కేంద్ర ప్రభుత్వం భరిస్తూ వచ్చింది. ఇప్పుడు డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు, ఎంత సపోర్ట్ ఉన్నా జస్ట్ జీవోత్సవంలాగా ఉండటం తప్ప ఏమీ లేదు, ఇంకొద్దండి అని రిపోర్ట్స్ మొత్తం జడ్జిలు చూశారు. సరే, జీవోత్సవంలాగా ఆసుపత్రి పడి ఉంటా కన్నా ప్రశాంతంగా కన్ను మూయటం బెటర్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటారు వాళ్ళైనా. ఎందుకంటే కళ్ళ ముందు జీవోత్సవంలాగా బెడ్ మీద పడి ఉంటే ఎవరికైనా బాధ ఉండదండి. సో వద్దు, తీసేసండి అని చెప్పేసి అన్నారు లైఫ్ సపోర్ట్ సిస్టమ్. సో ఇండియాలో మొట్టమొదటి కారుణ్యమాపం హరీష్ రాణా. ఈ అబ్బాయిది ఉత్తరప్రదేశ్ గజియాబాద్, 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడ్డాడు. దానివల్ల పాపం ఈ రకం ఇదే 2013లో. అప్పుడు అతని వయసు 18-19 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చేసి 32 అంతే. అప్రాక్సిమేట్లీ అంతే. అప్పుడు 19, ఇప్పుడు 32 సంవత్సరాల వయసు అంటే కరెక్ట్ సరిపోయింది. బట్ మీలో కూడా కొంతమంది ఉంటారండి, కొంతమంది చూస్తూ ఉంటారు, ఇంత ఇబ్బంది పడితే ఎందుకురా పాపం బతుకుతున్నాడు, దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోవచ్చు కదరా అంటారు. నెక్స్ట్ కోర్టుకి అప్రోచ్ అయ్యి ఈ ప్యాసివ్ యుతనేషియా అని చెప్పేసి కారుణ్య మరణం ప్రసాదించడం మాకు అని కోర్టుని అడగండి, వాళ్ళు ఇచ్చేస్తారు. అప్పుడు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అన్ని తీసేస్తే వాళ్ళు సివియర్గా చెందుతారు. ఆ తర్వాత ప్రశాంతంగా అంచుకెళ్ళి చేసేయచ్చు.